హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సావిత్రి గారి వంటలు. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీ కెమెరా ముందుకు వచ్చాను. ఈ రోజు నుంచి మళ్ళీ న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను కంటిన్యూస్గా. ఈసారి నేను తీసుకునే వీడియో ఏంటంటే, మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మానసిక ఆనందాన్ని ఇచ్చేట్టుగా ఉండేటువంటి ఒక విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క విశిష్టత గురించి నాకు ఉన్న నాలెడ్జ్లో మనకి తెలిసిన లాంగ్వేజీలో చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకు చదవాలి అనేది అనమాట. దాని గురించి మామూలుగా ఏంటంటే, విష్ణు సహస్రనామం వేరు, విష్ణు సహస్రనామ స్తోత్రం వేరమ్మ. అందరికీ డిఫరెన్స్. నామం అంటే మనం కూర్చొని అక్షంతలతో కానీ పూలతో కానీ పూజించి మహానైవేద్యం పెట్టేటప్పుడు మనం విష్ణు సహస్రనామాలు చదువుతాం. విష్ణు సహస్రనామ స్తోత్రం అంటే ఆ నామాల్ని ఒక 108 శ్లోకాల్లోకి 1000 నామాల్ని పొందుపరిచి శ్లోకాలుగా రాశారు. అది మన పెద్దవాళ్ళందరూ మనకు అందించారు. అది మనం చదువుకుంటే చాలా మంచిది. ఈ 108 శ్లోకాలు కూడా ఏంటంటే, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి, జన్మ నక్షత్రాలు, బర్త్ స్టార్స్ అంటాం. ఈ 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఆ 4 పాదాలకి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం అలాట్ చేశారు ఈ విష్ణు సహస్రనామాలు. అది కనుక మనం ప్రతిరోజు కనుక చాంటింగ్ చేసుకుంటే, అంటే పఠనం చేసుకుంటే చాలా మంచిది అని. ఒకవేళ మీకు గుర్తు లేదనుకోండి, పాదం గుర్తు లేదండి, మాకు ఓన్లీ నక్షత్రం, సో 4 చదువుకొని తప్పలేదు. 4 చదువుకోవటం వల్ల లాభమే. కానీ ఆ నక్షత్రానికి సంబంధించి 2 లైన్ల శ్లోకాలు అవి. అట్లా టోటల్గా 27 నక్షత్రాలకి ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 108 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకానికి 4 పాదాలు, ఒక్కొక్క పాదానికి ఒక శ్లోకం. టోటల్ ఎన్నైతే 27 నక్షత్రాలకి 27 4 108 శ్లోకాల్లో ఈ సహస్రనామాన్ని రూపొందించారు. అది చదువుకుంటే వచ్చే లాభం ఏంటంటే, మామూలుగా మనకి ఇళ్లలో మనకి ఏదైనా ఫ్రెండ్స్ చెడు ప్రభావం కనపడుతుంది అనుకోండి, ఆ చెడు ప్రభావాన్ని మన మీద పడనీయకుండా రక్షిస్తుంది. రోడ్ యాక్సిడెంట్స్ లాంటి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. తర్వాత మన ఇంట్లో నలుగురి మధ్య యూనిటీని కలిగిస్తుంది. అది మెయిన్గా ఉండాలండి. ఈ రోజుల్లో మన జీవితాల్లో లేనిదే కుటుంబంలో యూనిటీ అనేది. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలో అటువంటి బలమైనటువంటి మంత్రం అంట ఇది. సో యూనిటీని కలిగిస్తుంది ఇంట్లో. తర్వాత మనకి ఆరోగ్యం కానివ్వండి, ధనం కానివ్వండి, అన్నీ కూడా అంటే మన ఆరోగ్యం బాగుండి మనం యూనిటీతో ఉంటే ఆటోమేటిక్గా మనకు ధనం వచ్చినట్టే. ధనానికంటూ వేరే మళ్ళీ మనం చేయాల్సిన అవసరం లేదు. సో ఇది చదువుకోవటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయనేది అందరూ కూడా చెప్పారు. అయితే ఎన్నిసార్లు అండి, ఎన్ని రోజుల్లో ప్రభావం తెలుస్తుందండి అని చాలామంది క్వశ్చన్లు వేస్తూ ఉంటారు కదా. ఏదైనా సరే ఒక మంచి పని మొదలెట్టేటప్పుడు ఒకటి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. అది ఎయిదర్ 11 times ఆర్ 20, అంటే 11 days ఆర్ 21 days కనుక మనం ఏదైనా కొత్త, అది యోగా కావచ్చు, ఒక కొత్త పని కావచ్చు, ఒక కొత్త ఉద్యోగం కావచ్చు, ఒక కొత్త ఏదైనా కానీ మొదలెట్టేటప్పుడు 11 days ఆర్ 21 days కంటిన్యూస్గా చేస్తే మన బ్రెయిన్లో ఆ వైబ్రేషన్స్ ఫిక్స్ అయిపోతాయట. సో దానికి మనం అలవాటు పడిపోతాం అనమాట. ఇంకా వద్దన్నా మానం. అట్లాగే ఇది కూడా అంతే. 11 days మర్చిపోకుండా ఒక్క శ్లోకం 11 times చదివి చూడండి. 11th dayకి మీలోనే ఒక విధమైనటువంటి ఇంటర్నల్గా చాలా మార్పు వస్తుందని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందని అంటున్నారు. అది నేను కూడా చదివాను. మా ఇంట్లో మేము అందరం కొడుకు, కోడలు, కూతురు, పిల్లలు, పసిపిల్లలతో అందరికీ నేర్పించా. ఎవరి బర్త్ స్టార్ వాళ్ళు మా ఇంట్లో చదువుకుంటారు. అంత నమ్మకంతో నేను మీకు ఇది అందరికీ చెప్తున్నాను. కాబట్టి నేను ఒక్కొక్క రోజు ఒక నక్షత్రానికి సంబంధించిన శ్లోకాలు చెప్తాను. అది మీరు ఫాలో అవ్వండి.